ఒక చిన్న మాట. విజయకృష్ణ గోస్వామి స్వామి శ్రీ బ్రహ్మానంద గారిని ఒక ప్రశ్న అడుగుతారు. అదేమిటంటే, ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైనంత, ఆశించదగినంత మీ గురుదేవులైన శ్రీ రామకృష్ణులు మీకు ప్రసాదించేశారు కదా! అయినప్పటికీ మీరు ఎందుకింత తీవ్ర సాధనలు చేస్తున్నారు అని అడుగుతారు. దానికి స్వామి శ్రీ బ్రహ్మానంద ఏమని సమాధానం చెప్తారు అంటే, ఆయన నాకు ప్రసాదించిన ఆస్తిని స్థిరాస్తిగా చేసుకోవడానికి అని. సో గురువు మనకి గైడెన్స్ ఇస్తారు. గురువు మనకి ఎటువంటి స్థితిలో ఆ గురువు ఉన్నాడో అటువంటి లేదా అంతకంటే అద్భుతమైన స్థితిని తన శిష్యుడు అనుభవించాలని ఆ రకంగా శిష్యుణ్ణి గురువు తీర్చిదిద్దుతారు. మరి ఆ స్థితిని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసి వదిలేస్తే ఎలాగా? దాన్ని స్థిరాస్తిగా మార్చుకోవాలి. దానికోసం సాధన చేస్తూనే ఉండాలి. అప్పుడే కదా ఆ బ్రహ్మానంద స్థితి, ఆ అద్భుతమైన స్థితి, ఆ శూన్య స్థితి అనేది మనకు స్థిరాస్తిగా ఉండేది. మరి సాధన చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి. ప్రతిరోజు సాధన చేయండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.